గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ మూఢనమ్మకాలే అంటారా మీరు? దాని వెనక సైంటిఫిక్ రీజన్ లేదంటారా? ఏం సైంటిఫిక్ రీజన్ ఉంది? బొట్టు పెట్టుకుంటే జ్ఞానం వస్తుంది అంటారు. బొట్టు పెట్టుకున్న వాళ్ళందరికీ నిజంగా జ్ఞానం సో అది ఉంటుంది. మీరు మూఢనమ్మకమనే అయితే కొద్ది అంటున్నారా? కాలం ఒక పిచ్చోడికి బొట్టు పెడదాం, వాడు జ్ఞానవంతుడు అయిపోతాడా? ఒక మెంటల్లీ రిటైర్డెడ్ పర్సన్స్ ఉంటారు కదా, మంచం మీద ఉంటారు, వారికి మనం బొట్టు పెట్టి చూద్దాం, గాజులు పెడదాం, పువ్వులు పెడదాం, పట్టీలు పెడదాం, అన్నీ పెడదాం, వారికి ఏం జ్ఞానం వస్తుందో చూద్దామా? బొట్టు పెట్టుకున్న వారు అందరికీ జ్ఞానం వస్తుందంటే చాలామంది బొట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. బొట్టు లేనోడు కింద వాడు పనిచేస్తున్నారు. ఈరోజు అమెరికా వాడు ఏం బొట్టు పెట్టుకుంటున్నాడు, చైనా వాడు ఏం బొట్టు పెట్టుకున్నాడు? చైనా వైపు ప్రపంచం అంతా చూడట్లేదా? కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన చైనా వైపు ఎందుకు చూస్తుంది? ఏం బొట్టు పెట్టుకున్నారని వారి దేశం ముందుకెళ్తుంది. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టి ఈరోజు చాలామందిని అమాయక జనాల్లో మోసం చేస్తున్నారు తప్ప వాస్తవానికి బొట్టు వలన ఎలాంటి ప్రయోజనము లేదు. అది కేవలం ఒక కల్చర్ ప్రకారం వచ్చింది. దాన్ని ఆచరించడంలో తప్పేం లేదు. ఆచరించాలి అనుకుంటే ఆచరించవచ్చు, కానీ దానివల్ల జ్ఞానం వస్తుంది. గాజులు వేసుకుంటే ఏదో వస్తుంది, వడ్డానం పెట్టుకుంటే ఇంకోటి వస్తుంది. ఇవన్నీ కూడా ఒట్టి ట్రాష్.